హాయ్ అండి అందరికీ. నేను హాస్టల్లో ఉన్నప్పుడు చాలాసార్లు హాస్టల్ ఫుడ్ నచ్చక బయటికి వెళ్ళి మ్యాగీ తెచ్చుకొని తినేదానండి. చాలా బాగా నచ్చేది. మ్యారేజ్ అయ్యాక కూడా అలానే చేసుకొని తింటూ ఉండేదాన్ని. ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్ కదా, అందుకే అలా చేసేదాన్ని. కానీ ఒకసారి మా హస్బెండ్ ఇలా చేసి చూడు, చాలా బాగుంటుంది అని నాకు ఫ్రైడ్ మ్యాగీ రెసిపీ చేసి ఇచ్చాడండి. చాలా అంటే చాలా నచ్చింది. అప్పటి నుండి అదే చేస్తూ ఉన్నా. పెద్ద ప్రాసెస్ కాదండి, చాలా సింపుల్ ప్రాసెస్. మ్యాగీ 2 మినిట్స్లో అయిపోతుంది అంటారు కదా, కానీ ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే. ఒకసారి ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామా? ఏం లేదండి, ఫస్ట్ వాటర్ని బాగా బాయిల్ చేసి అందులో ఇన్స్టాంట్ నూడిల్స్ లైక్ మ్యాగీ, ఇప్పి, టాప్ రామెన్ ఏది అవైలబుల్గా ఉంటే అది 2 మినిట్స్ కుక్ చేసి ఒక జాలి గిన్నెలో వేసి వాటర్ మొత్తం తీసేయాలి. నూడిల్స్ పైన 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి కూల్ అయ్యే వరకు పక్కన పెట్టాలి. ఆయిల్ ఎందుకు వేయాలంటే నూడిల్స్ ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉండడానికి. లేదంటే ఫ్రైడ్ నూడిల్స్ రెసిపీ సరిగ్గా రాదండి. ఇక ఫ్రైడ్ ప్రాసెస్కి వెళ్తే ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి సన్నగా తరిగిన మిర్చి, 1/2 స్పూన్ జీరా, ఆవాలు వేసి బాగా ఫ్రై చేయాలండి. మీకు ఎగ్ మ్యాగీ కావాలనుకుంటే ఆయిల్ అండ్ గీ వేసిన వెంటనే ఎగ్ వేసుకొని వెజీస్ లైక్ బీన్స్, మిర్చి, క్యారెట్, బఠానీ ఇలా మీకు నోటికి ఏది రుచిగా అనిపిస్తే అది వేసుకోండి. టమాటో అనేది పూర్తిగా ఆప్షనల్. నాకు అది వేసుకోవాలనిపించి వేసుకున్నాను అనుకోండి. 1 మినిట్ వరకు లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం పసుపు, సాల్ట్, కారం, రెడీమేడ్ మ్యాగీ మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. అలా చేయడం వల్ల వెజిటేబుల్స్కి మసాలా బాగా పట్టుకొని ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఇన్స్టాంట్ నూడిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసి బాగా కలిపి ఇంకోసారి కారం, ధనియా పౌడర్, మ్యాగీ మసాలా మొత్తం వేసి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినడమే. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్ కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు బయట ఫుడ్ తినరు. టాటా, బై బాయ్.